హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను బీట్రూట్తో జామ్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. దానికోసం నేను ఇక్కడ పావు కేజీ బీట్రూట్ తీసుకున్నాను. దాన్ని గ్రైండ్ చేసుకున్నాను. ఒక మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకున్నాను. ఒక పావు టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ తీసుకున్నాను. ఒక 50 గ్రాముల బెల్లం తీసుకున్నాను. అవసరమైన బట్టి కొంచెంగా నీళ్ళు యాడ్ చేసుకుంటాను. దీన్ని బాగా ఒక స్ట్రైనర్ సహాయంతో దీన్ని మనం వడకట్టుకోవాలి. దీంట్లో మనం దాన్ని ఒత్తుకుంటూ దాన్ని తీసుకుంటున్నట్టయితే ఈ స్టెయినర్కి దిగిందంతా మనం దీంట్లో వేసుకోవాలి. బయటకు చుట్టూరు దిగుతుంది కదా, దాన్ని చేత్తో తీసుకుని దీంట్లో వేసుకోవాలి. చెంచాతో ఎంత నొక్కినా దిగదు, చేత్తో కొంచెం ప్రెస్ చేసి నొక్కితే బాగా దిగుతుంది. అట్లా మనం దీంట్లో వచ్చినంత దాన్ని ఆ పేస్ట్ని తీసుకుని అందులో వేసుకుంటూ ఉండాలి. ఇక్కడ నేను వెనిలా ఎసెన్స్ యూజ్ చేశాను. ఇది స్వీట్ ఐటెం కాబట్టి ఇక్కడ వెనిలా ఎసెన్స్ ప్లేస్లో మీరు వైట్ వెల్లిగర్ అయినా సరే యూజ్ చేయొచ్చు. అలా స్టెయినర్కి అంటుకున్నదంతా తీసుకుని మనం ఇందులో వేసుకోవాలి. ఈ బౌల్లోను ఈ బెల్లం ప్లేస్లో మీరు పంచదార కూడా తీసుకోవచ్చు. కావాలంటే బెల్లం వద్దనుకుంటే పంచదార తీసుకోవచ్చు. ఊరిని ఒక చిటికెడు సాల్ట్. ముందుగానే స్టవ్ వెలిగించుకున్నాను. స్టవ్ పైన నేను బాండి పెట్టుకున్నాను. అందులో బెల్లం వేసుకున్నాను. బెల్లం తర్వాత నేను ఈ ప్యూరీని పోసుకున్నాను, బీట్రూట్ ప్యూరీని. ఇది లైట్గా తీగపాకం వచ్చేదాకా దీన్ని కుక్ చేసుకోవాలి. ఒక స్పూను నేను ఆయిల్ వేసుకున్నాను. ఇక్కడ ఆయిల్ కూడా వేసుకోవాలి, ఒక స్పూను. ఒక చిటికెడు సాల్ట్. ఆయిల్ అనేది వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇప్పుడు నేను వెనిలా ఎసెన్స్ వేసుకున్నాను. ఇట్లా దగ్గరికి వచ్చేసినాక, మొత్తం దగ్గరికి వచ్చినాక దీన్ని మనం స్టవ్ని ఆఫ్ చేసేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే బీట్రూట్ జామ్ రెడీ అయిపోయిందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. కొంచెం దీని బాగా దగ్గరికి వచ్చేదాకా దీన్ని మనం కుక్ చేసుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుని కుక్ చేసుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.